రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ ని ఓడించి క్వాలిఫై 2 కి అయితే చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ ఎక్స్ప్లోజింగ్ బ్యాటింగ్ తో మ్యాచ్ ని అయితే పూర్తిగా మార్చేశాడు. ఇక జోఫర్ ఆర్చర్ అయితే డెడ్లీ బౌలింగ్ తో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ని కూల్చేశాడు. మరి ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన ఆర్ఆర్ కు వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్ స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. కేవలం 16 బాళ్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్ ప్లేలో ఆర్ఆర్ వచ్చేసి 80 రన్స్ చేసింది. కానీ జైస్వాల్ మాత్రం స్లోగా ఆడి 29 బాళ్లలో 29 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక నెక్స్ట్ నెంబర్ 2, ఈరోజు వైభవ్ బ్యాటింగ్ చేయడానికి కాదు దుమ్ము దులపడానికి వచ్చినట్లుంది. ఎందుకంటే 334 స్ట్రైక్ రేటుతో 12 సిక్స్లు 5 ఫోర్లు బాదుతూ కేవలం 29 బాల్స్లలోనే 97 రన్స్ కొట్టాడు. కానీ షాట్లీ 3 రన్స్ తేడాతో సెంచరీ అయితే మిస్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ నెంబర్ 3, ధ్రువ్ జురెల్ కూడా క్విక్ బ్యాటింగ్ చేశాడు. కానీ 20 బాల్స్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ లాస్ట్ 5 ఓవర్స్లో ఆర్ఆర్ ఫినిషింగ్ చాలా పూర్గా కనిపించింది. ఆ సమయంలో కేవలం 36 రన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ఆర్ఆర్ 243కే పరిమితమైంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4, 243 టార్గెట్తో వచ్చిన ఎస్ఆర్హెచ్ కు జోఫ్రా ఆర్చర్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు. అభిషేక్ అయితే అవుట్ చేసుకున్నాడు. తర్వాత ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వికెట్స్ కూడా తీసుకున్నాడు ఆర్చర్. దీంతో ఎస్ఆర్హెచ్ 81 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయింది. లాస్ట్ నెంబర్ 5, నితీష్ రెడ్డి 38 రన్స్ చేసి బాగానే ఆడాడు. కానీ ఆర్ఆర్ బౌలర్స్ మాత్రం ప్రెషర్ కంటిన్యూ చేశారు. జడేజా, మిశ్రా, బర్గర్ రెండేసి వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ ను 196 రన్స్కే ఆల్అౌట్ చేశారు. దీంతో రాజస్థాన్ క్వాలిఫై 2లోకి ఎంట్రీ అయితే ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ గురించి అండ్ ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ అయిన వైభవ్ సూర్యవంశీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.